మీకు ఆ స్టోరేజ్ దేనికి స్టోరేజ్ మనకి సింక్లో ఉందనేది చూసుకోండి. నేను ఇక్కడ చెప్పాను కదా, ఇప్పుడు వాట్సాప్కి పెట్టాను, వాట్సాప్కి సింక్ పెట్టాను. ఎందుకంటే కాబట్టి నేను ఫోన్ మార్చినా నాకు వాట్సాప్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి వాట్సాప్ అండ్ ఐక్లౌడ్ డ్రైవ్ ఏంటంటే కొన్నిసారి ఫైల్స్ ఉంటుంది కదా మనకి ఐఫోన్లో, ఆ ఫైల్స్లో ఏదైనా డేటా మనం పెడతా ఉంటాం. ఫొటోస్ యాప్లో కాకుండా ఫైల్స్లో కొన్ని షేర్ చేస్తూ ఉంటాం, ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్. సో అది కూడా సింక్ పెట్టాను. అలాగే మిగతాది హెల్త్ ఇవన్నీ కూడా వాయిస్ మెమోస్, ఈ నోట్స్ ఇవన్నీ కూడా చాలా తక్కువ డేటా తీసుకుంటుంది కాబట్టి వాటికి. అలాగే ఇండివిజువల్గా అన్నెసరీగా ఎక్కువ తీసుకుంటుంది అంటే కనుక ఇక్కడ మీరు ఇప్పుడు నేను ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేశాను అనుకోండి, ఇన్స్టాగ్రామ్లో మీకు డిఫాల్ట్గా యాప్ సైజ్ వచ్చేసరికి మీకు 430 MB, కానీ ఇక్కడ డాక్యుమెంట్స్ అండ్ డేటా ఆల్మోస్ట్ 5.5 GB ఉంది. అంటే ఇదేంటంటే బేసికల్గా నేను దీంట్లో ఏం డౌన్లోడ్ చేయలేదు, ఇదంతా కూడా ఏంటంటే క్యాష్ ఫైల్స్ అనమాట. ఇన్స్టాగ్రామ్ మీరు ఓపెన్ చేసినప్పుడు ఏదైనా చూస్తున్నప్పుడు వెనకాల మీకు ఆప్టమైజ్ చేయడానికి కొంత మీకు డేటా యాప్ కలెక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇప్పుడు సపోజ్ నా ఇన్స్టాగ్రామ్ నేను డిలీట్ చేస్తున్నానండి, డిలీట్ చేస్తే మీకు ఆ డేటా నాకు అవసరం లేదు కాబట్టి మీకు ఒక 5 GB ప్లస్ అది 400 అంటే ఆల్మోస్ట్ 6 GB మనకు తగ్గినట్టే. సో వన్స్ మీరు ఇలాంటివన్నీ కూడా వేస్ట్గా ఉండి మళ్ళీ ఇన్స్టాల్ చేసుకుంటే మీకు ఆ యాప్ వర్క్ చేస్తుంది. కాబట్టి వెనకాల బ్యాకప్లో బ్యాక్గ్రౌండ్లో దాని డేటా ఉన్నాయన్నీ కూడా మీరు ప్రతిదీ చెక్ చేస్తే వాటన్నిటిని డిలీట్ చేసేసి ఎంత తక్కువ ఉంటే అంత బెటర్ అండి మనకి.